నేనంటూ జీవితంలో చేస్తే ఎప్పుడైనా ఒక మంచి ఆదర్శవంతమైన గోశాల, ఎన్ని వందల ఆవులు ఉన్నాయి కాదు, ఆవుని ఎలా చూడాలన్న దానికి ఒక మార్గదర్శనం చేసే గోశాలగా ఒకటి నిర్మాణం కావడానికి నేను కారణం కావాలి అనుకునేవాడిని. అది కాకినాడ పట్టణంలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో గోవైభవము అని ప్రవచనాలు చేస్తే అది విని మా వాళ్ళందరూ అన్నారు. ఆ రోజుల్లో పాపం మహానుభావుడు ఈ ఆకొండి లక్ష్మి గారని, ఆవిడ ఇల్లు అమ్మేసి ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ భర్త గారు రాధాకృష్ణ గారని ఆయన ఇచ్చిన ధనంతో ఇక్కడ ఈ భూమి కొన్నాం. రావడానికి కూడా వసతి ఉండేది, సౌకర్యం ఉండేది కాదు. ఆ రోజుల్లో ఇది కట్టడానికి డబ్బులు లేకపోతే మా వాళ్ళందరూ గోసేవ అంత గొప్పది కాబట్టి మనం శ్రమదానం చేద్దామని రోజు ఇంచుమించు 200-300 మందిని వచ్చి మంచి బట్టలు కట్టుకుని వచ్చి ఆ మంచి బట్టలన్నీ విప్పేసి ఒక చోట పెట్టేసి మట్టి కొట్టేసినవి, చిరిగిపోయినవి బట్టలు